సాధారణంగా ఇఫ్తార్ విందు అంటే మాంసాహారాలతో తయారు చేస్తారు. చికెన్, మటన్లతో పలు రకాల వంటకాలతో ఏర్పాటు చేసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా జంట నగరాల్లోనే కాకుండా దేశంలో మరెక్కడా జరగని విధంగా ఇఫ్తార్ విందు పేరిట సకల జీవరాశులను గౌరవిస్తూ హైదరాబాద్లోని ఉప్పల్ ఐఎస్టీలో ఈ కార్యక్రమం జరిగింది. అహింసా అలయన్స్ వ్యవస్థాపకులు సంతోష్ పుల్లూరి ఆధ్వర్యంలో యూనివర్సల్ టేబుల్ పేరుతో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. ఈ ఇఫ్తార్ విందులో చికెన్, మటన్ లాంటి ఎలాంటి నాన్ వెజిటేరియన్ పదార్థాలు లేకుండా కేవలం ఫ్రూట్స్తో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సంతోష్ పుల్లూరి మాట్లాడుతూ ఇస్లాం బోధించే రహ్మత్ అబ్లు సూత్రాలను కేవలం మనుషులకే కాకుండా ప్రాణమున్న ప్రతి జీవికి వర్తింపజేయడమే ఈ వేదికగా కొనసాగిందని పేర్కొన్నారు. ఇంకా జంతువులని హింసించి ఇలాంటి విందులు చేసుకునే కంటే ప్యూర్ వెజిటేరియన్తో కూడా ఇలాంటి విందులు ఇవ్వవచ్చని అహింస పరమో ధర్మ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేయనున్నట్లుగా వెల్లడించారు. अस्सलाम वालेकुम। मेरा नाम चांद पाशा है। जो भी हम असार बुलाए सो है, जो भी इफ्तार पार्टी दी सो है अच्छी दी है, अल्हम्दुलिल्लाह बहुत अच्छा दिए सो है। जो भी दिए फ्रूट से अच्छा कर सकते हैं। जो भी इफ्तार करना हो तो फ्रूट से कर रहे, चिकन मटन होने का ज़रूरत नहीं है, फ्रूट से भी कर सकते हैं, बहुत अच्छा होता है अल्हम्दुलिल्लाह। नाम बोल। నా పేరు అప్సర్. సో ప్రజెంట్ నేను డెల్టా కేవ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు మా సంతోష్ సార్ ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే మెయిన్ జీవాలని హింసించకూడదు అనేది మెయిన్ మన ఉద్దేశం. సో ఇందులో ఏంటంటే మనము జంతువుల్ని చంపి ఇట్లా చేయడమే కాకుండా జస్ట్ మనం ఫ్రూట్స్తో కూడా ఇఫ్తార్ చేయొచ్చు. అన్ని విధంగా మంచిగా మనకు కావాల్సినవి, మన బాడీకి కావాల్సినవి ఎనర్జీ, ప్రోటీన్ ఏదైనా మనకి ప్లాంట్స్ ద్వారా వస్తుంది కాబట్టి సో ఏదైనా ఫ్రూట్స్ ద్వారా అయినా ప్లాంట్స్ ద్వారా అయినా అది మనం కన్జ్యూమ్ చేసుకుంటే బాగుంటుందని ఈ మన ముఖ్య ఉద్దేశం. సో ఇందులో మనకి ఇఫ్తార్ పార్టీ అనేది జరిగింది. ఇప్పుడు మనకి ఫ్రూట్స్తో కానీ మన సంతోష్ సార్ సో ఈ అహింస పరమో ధర్మ అలియన్స్ ఫౌండేషన్ ద్వారా మనకు ఈ ఇఫ్తార్ దావత్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది సో ఇక్కడ ఏం లేదు, మనకి అందరు ప్రేమగా ఉండాలి, ప్రేమతో చేసుకోవాలి. ఏదైనా ప్రేమతో తినిపించడం కానీ ఏదైనా ప్రేమతో జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు సంతోష్. ఇవాళ మేము ఇఫ్తార్ పార్టీ ఇచ్చాము మా సహోదరులకి. సో ప్రతి ఇయర్ మేము ప్రతి మతాన్ని మేము రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ముందడికి జరుగుతున్నాము. దీని అహింసా అలయన్స్ ఫౌండేషన్ ఆమె కార్యకర్తని. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రేమ, శాంతిని ఎంత వీలైతే అంత మనం సహోదరులకి చెప్పడం. అది అల్లా కానీ, జీసస్ కానీ, రాముడైనా, కృష్ణుడైనా కానీ ఇవే మెయిన్ యొక్క కారణం. మన హార్ట్ యొక్క ఎలిమెంట్స్ ప్రేమ, శాంతి. అంటే మన పక్కవాడు ఎప్పుడైతే శాంతిగా ప్రేమగా ఉంటారో మనం ఆటోమేటిక్గా శాంతిగా ప్రేమ ఉంటాం. ఈ పక్కవాడు అంటే నైబర్ అంటే ఒక ఓన్లీ మనుషులే కాదు, పక్కకు నీ పిల్లలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, మేకలు ఉంటాయి, బల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి జీవి ఉంటుంది నీ పక్కకు. అందుకే నీ పక్కకున్న ప్రతి జీవిని ప్రేమించమంటారు. అది ఎవరైనా కానీ నువ్వు ఎంత ప్రేమగా ఉంటావో నువ్వు అంత ప్రేమగా మళ్ళీ రిప్రజెంట్ అవుతావు సొసైటీకి. సో ఎప్పుడైతే మనం జీవిని చంపుతా అంటే అది భయపడుతుంది, చాలా భయంతో ఉంటుంది. మళ్ళీ ఆ భయంని మనం తింటే మనకు ఎన్నో బాధలు, కష్టాలు, ఇంట్లో ఫ్యామిలీస్లో కష్టాలు, ఫైనాన్షియల్ కష్టాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే నువ్వు తిన్నది భయం కాబట్టి భయమే బయటకు వస్తుంది. మనం ఏదైతే చెట్టు పెడతామో అదే విత్తనం మనం బయటకు వస్తుంది. మామిడి చెట్టు పెడితే మామిడే వస్తుంది, అంతేగా నిమ్మకాయ చెట్లు ఏం రావు. అదేవిధంగా మనం ఎప్పుడైనా కానీ ప్రేమ స్వరూపులం, మనం అందరం ప్రేమ స్వరూపులం, శాంతి దూతలం. మనము ఏదైతే మనకు తెలుస్తుందో, ఏదైతే మనకు శాంతి అనిపిస్తుందో అది 10 మందికి పంచాలి. ఏదైతే మనకు ప్రేమ వస్తుందో ఆ ప్రేమను 10 మందికి పంచాలి. అంతేగాని ఒకరికొకరు కొట్లాడుకోవడము, ఒకరికి ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అనేది ఎక్కడ భేదం ఏం లేదు. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు చెప్పింది ఒకటే, శాంతి, ప్రేమ. ఇవి మొదటి లక్షణం. ఈ మొదటి లక్షణం నీ దగ్గర ఉంటే అన్ని లక్షణాలు నీ దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే శాంతి, ప్రేమ ఉంటేనే దైవం అవుతాం. దేవుడు ఎప్పుడవుతాడు అంటే శాంతి, ప్రేమ ఉంటేనే దేవుడు అవుతాడు. అంతేగాని నీ దగ్గర మూర్ఖపు ఆలోచనలు ఉంటే నిన్నెవరు దేవుడని పిలువరు, భక్తుడని కూడా పిలువరు. సో ఇంత మంచి కార్యక్రమం వాళ్ళకి వచ్చినందుకు మా ముస్లిం సహోదరులకు అందరికీ చాలా కృతజ్ఞతలు.
మేము ఎప్పటికీ మేము వాళ్ళతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. This is Sheikh Imtiaz. First of all, I want to thank Santosh sir to invite Iftar Dawat. We have came here for Ahimsa Foundation. See, this is the way of teaching like love and purity to keep in our hearts, so that every human being has a life to live in this world. So we should not hurt anyone. If we take some example, if we kill a man and we eat, then we can understand the life of a human being. So we should not, by taking that example, we should not involve in animals or any like fish, like they too have lives. So if we take in that we have protein, like rather than taking from that, you can also take like groundnuts, plants and peanuts. It is good for health, so that we can get a good point that we save some like human living beings and we move forward in this life. Thank you. Thank you so much.